ఒక లక్ష్యం ఏర్పరచుకోవడంలో చిన్నపిల్లలకి సంబంధించి అయితే పెద్దవాళ్ళకైతే ఒక అవగాహన ఉంటుంది, కానీ చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అంటే తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంటారు? దీంట్లో 2 విషయాలు ఉంటాయండి. ఒకటి ఇన్స్టింక్ట్, 2 అబ్జర్వేషన్. ఇన్స్టింక్ట్ ఎందుకు అంటామంటే బేసిక్గా మీరు చాలామంది సింగర్స్నో డాన్సర్స్నో మీరు చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మా పాప 3 ఇయర్స్కే పాడిందండి, 2 ఇయర్స్కే పాడిందండి. సునీత గారు చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో, 2 ఇయర్స్కే పాడడం స్టార్ట్ చేశానంట నేను. ఇట్ ఈస్ ఇన్స్టింక్ట్. మనకి కొంతమంది దీనికోసమే పుట్టారనే విషయం అర్థమవుతుంటుంది. యుల్ నో బై దేర్ బిహేవియర్ ఇవన్నీ తెలుస్తుంటాయి మనకి. అలా కాకుండా అబ్జర్వ్ చేయడం అనేది సెకండ్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు చాలామంది స్కూల్స్లో అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే పిల్లల్ని వేరే వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే స్విమ్మింగ్లో, రన్నింగ్లో, స్కేటింగ్లో, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఈ బాబు పాప ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు. వాళ్ళు మ్యారథాన్కి వెళ్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, స్కేటింగ్ చేస్తుంటారు. వీటన్నిటిలో పేరెంట్ అబ్జర్వ్ చేస్తుందంటే వీటిలలో వాళ్ళని ఏది ఎక్సైట్ చేస్తుంది. నా కొడుకు స్విమ్మింగ్ చేసేటప్పుడు సూపర్ ఎక్సైట్ అవుతున్నాడండి అని మీకు అనిపించింది అనుకోండి, దట్స్ హిస్ ఫ్యూచర్. ఎందుకంటే నేను ఇంతకు ముందు మీకు అగైన్ చెప్తున్నాను, అవసరం ఎప్పుడైతే మీ టార్గెట్ మీకు కనెక్ట్ అవుతుందో ఇట్ ఈజ్ ఈజీ, ఇట్ విల్ హ్యాపెన్. సో దాన్ని మీరు కనెక్ట్ చేయడమే మీ పద్ధతి. అంతేకాని మీదండి రుద్దకండి వాళ్ళ మీద. మీరు డాక్టర్ కావాలనుకున్నారు, మీరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో మీరు కాలేదనుకోండి, నా కొడుకు డాక్టర్ కావాలని రుద్దారనుకోండి, విల్ బి ఎ మిజరబుల్ డాక్టర్. ఇఫ్ హీ వాంట్స్ డాక్టర్, సపోర్ట్ హెమ్. బట్ హౌ యు నో అంటే అబ్జర్వేషన్ వల్ల. మనం ఎక్కువ స్కోప్ని చూడాలి, అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మనం పెట్టెలో ఉంచుకోండి పిల్లల్ని ప్లీజ్, దయచేసి. అంటే క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో పెంచకండి. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. చుట్టూ ఉన్న విషయాల్ని చూడనివ్వండి, తెలుసుకోనివ్వండి. సేఫ్టీ ఇంపార్టెంటే, కానీ కస్టడీ కాదండి. సేఫ్టీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కస్టడీ. సో ఈ రోజుల్లో పిల్లల్ని భయపడుతున్నాం, మనం కస్టడీలో ఉంచేస్తున్నాం. ఏదో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, I mean, with due respect to everyone, I am not against any education system, but point is, బంధించి చదివించకండి. పక్షి ఎగిరితేనే నేర్చుకుంటుంది, పంజరంలో ఉన్న పక్షి ఎగరడం నేర్చుకోదు. నేర్చుకున్నా చాలా తక్కువ నేర్చుకుంటుంది. దాని లక్షణం కాబట్టి ఎగరడం దానికి వస్తుంది, కానీ స్వేచ్ఛగా ఎప్పుడైతే ఎగరనిస్తామో పక్షి ఎక్కువగా ఎగురుతుంది. సో పిల్లలు కూడా అంతే అండి, దే ఆర్ లిటిల్ కిడ్స్ అండ్ దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళకి అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. మనం దాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు చాలా సాధించగలుగుతారు. మనం ఎప్పుడైతే క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళని పెంచుతామో ప్రతిదానికి భయపడతారండి. అంటే సహజంగా నేర్చుకోవాల్సింది డౌన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అది. సార్, చాలామంది ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, కానీ మధ్యలో దాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతారు. అవును. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నాకు అది పెద్ద తప్పుగా అనిపించదండి. ఎందుకంటే ఎందుకు డైవర్ట్ అవుతారు అనే ఒకసారి మనం ఆలోచిస్తే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. డైవర్ట్ కావడానికి రీజన్ మీ ఇంట్రెస్ట్ అనుకోండి, తప్పులేదు. బట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అయితే తప్పండి. అంటే ఎలా అని చెప్పాలంటే, మీకు ఒక స్టార్టప్ కంపెనీ మీరు పెట్టాలనుకున్నారు. మీరు ఈ మధ్య ట్రెండింగ్ చూస్తున్నారు, చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, రెగ్యులర్ మాస్టర్స్ స్టూడెంట్స్ కానీ అందరూ కాలేజ్లో నుంచి బయట రాగానే వేరే వాళ్ళకి వర్క్ చేయడం ఎందుకు, మనమే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. ఏమనుకొని స్టార్ట్ చేస్తారంటే, ఒక 3 ఇయర్స్లో డ్రీమ్స్ చూస్తారనమాట. 3 ఇయర్స్లో ఒక 100 crores, ఒక 10-100 crores అవి ఇవి మొత్తం ఊహించుకొని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒక 1 year, 2 year, 3 year బ్రేక్ ఈవెన్ కూడా రాదు. ఒక 10 lakhs, 10-15 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పుడు అవి కూడా రాకపోయేసరికి అయ్యో ఇది కరెక్ట్ కాదేమో డ్రాప్. ఇది తప్పు. ఏది కరెక్టు అంటే, మీ ప్యాషన్ కాదనుకోండి అది. మీరు ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక మట్టి బొమ్మను తయారు చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, అసలు నాకు మట్టి అంటేనే ఇష్టం లేదనుకోండి, అప్పుడు మీకు అది కరెక్ట్ కాదు. మీరు పెట్టే ఫ్యాక్టరీనే మట్టి బొమ్మల ఫ్యాక్టరీ. సో మీకు మట్టి ఇష్టం లేదనుకోండి, దాంట్లో సక్సెస్ కొంచెం కష్టమే. కాబట్టి మీరు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే తప్పలేదు. కానీ భయపడి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఇంకా కావట్లేదు కదా అనుకుంటే కష్టం. యాపిల్ స్టీవ్ జాబ్స్ కూడా ఒక గరాజ్లో స్టార్ట్ చేశారండి. కార్ షెడ్లో పెట్టిన కంపెనీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ కదా. గూగుల్ చిన్న మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్, ఏజ్ 21 కూడా లేదు అతను ఆ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు. ఈరోజు టన్స్ ఆఫ్ మనీ. ఇదంతా ఎందుకు పాసిబుల్ అయిందంటే వాళ్ళు దాన్ని నమ్మారు. బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి వాళ్ళ మన హెచ్ఎం టీవీ వ్యూవర్స్కి చాలా చక్కని
మార్గాలు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నో ప్రాబ్లం అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వాళ్ళ మన జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.